హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు బీఎంకే వ్లాగ్స్. నెలకొన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఢిల్లీలో ఇది డే 2 అనమాట. మనమైతే ఈరోజు రాష్ట్రపతి భవన్కి అయితే వెళ్ళిపోతున్నాం. నేను నైట్ మన రాష్ట్రపతి భవన్కి పాసెస్ అయితే తీసుకున్నాం. మనకైతే కొన్ని లిమిటెడ్ పాసెస్ అయితే ఉంటాయి అనమాట. ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి మనకి నో ప్రాబ్లం. మనం అయితే మార్నింగ్ లెగ్గానే ఆంధ్ర భవన్కి అయితే వెళ్ళాం అనమాట. పర్ పర్సన్ 200 అయితే ఛార్జ్ చేశారు. ఒక ఇడ్లీ, ఒక గారి, ఒక దోశ అయితే పెట్టారనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. మనమైతే ఇప్పుడు రాష్ట్రపతి భవన్కి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. వెళ్తూ వెళ్తూ ఇండియా గేట్ పైనుంచి వెళ్ళాలి ప్రతిదానికి. పహ్రాగంజ్ అనేది మిడ్ ఏరియా అనమాట. మీరు వచ్చినట్టయితే అక్కడ మీరు ఏదైనా మంచి హోటల్ చూసుకున్నట్టయితే మనకి ప్రతి దగ్గరికి చాలా తక్కువ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీకు బడ్జెట్లో అవుతుంది. నెక్స్ట్ మీకైతే అన్నిటికి ఫెసిలిటీస్ బాగుంటాయి. మనమైతే మాటలోనే రాష్ట్రపతి భవన్ అయితే వచ్చేసాం. చూసుకొచ్చి ఈ విధంగా అయితే ఉంది. మొత్తం ప్రోటోకాల్ అనమాట. మొత్తం ఫుల్ చెకింగ్. లోపలికి మనం ఒక ఫోనే తీసుకెళ్ళగలం. నెక్స్ట్ అది కూడా కొంచెం వరకే మనకైతే షూట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారనమాట. లోపల మనం వీడియో అయితే అంతలా షూట్ చేయకూడదు. మనకి కానీ లోపల మొత్తం తిప్పి అయితే మనకి చూపిస్తాం. రాష్ట్రపతి భవన్ ఎలాగుందో చూపించేస్తాం రండి. చూసారు గైస్, ఇదే రాష్ట్రపతి భవన్ అనమాట. మనం ఇప్పుడే లోపలికి వెళ్ళి అయితే వచ్చాం. మనకైతే ఒక 30 మినిట్స్ అయితే ఒక గైడ్ వచ్చి మనకైతే మొత్తం పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకి ఇలా అవార్డ్స్ గట్రా ఇస్తారు కదా, అన్ని ప్లేసెస్ అయితే తిప్పి చూపించారు. మనం చాలా అంటే చాలా బాగుంది లోపల. దాని తర్వాత మనమైతే నేషనల్ మ్యూజియంకి అయితే వచ్చామన్నమాట. ఈ ఢిల్లీలో ఎండ అయితే దంచేస్తుంది. మనం ఏదో పర్లేదు అలా తిరిగేస్తున్నాం మనమైతే ఇప్పుడు నేషనల్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉందన్నమాట. దీంట్లో చూడడానికి నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏటనిపించలేదు. అన్ని పూర్వకాలం వస్తువులు కదా, అందుకే ఏమో నాకైతే అంత ఇంట్రెస్టింగ్ ఏటి అనిపించలే. కానీ మీకోసం మొత్తం ఫుటేజ్ అయితే రికార్డ్ చేశాను. చూడాలనుకుంటున్న వారు చూడండి. చూసారు కదా, ఇది నేషనల్ మ్యూజియం అనమాట. ఇంకా చాలా ఉంది చూడడానికి. తిరిగి తిరిగి నాకైతే కాళ్ళ నొప్పులు అయితే వస్తాయి. అన్ని ఒకప్పుడు వస్తువులు చాలా బాగా అయితే మెయింటైన్ చేశారని చెప్పుకోవచ్చు. మనము రేపైతే ఆగ్రా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. రేపు బ్లాగ్ మాత్రం మిస్ కాకుండా అయితే చూడండి. ఇంతవరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేది చూడండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ మ్యూజియం, చూసేయండి. ఇప్పుడే నేషనల్ మ్యూజియం నుంచి అయితే బయటకైతే వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం
ఇందిరాగాంధీ మెమోరియల్‌కి అయితే వెళ్ళిపోతున్నాం. దానికైతే మనకి ఎటువంటి టికెట్ అయితే లేదు. మనకి ఈ నేషనల్ మ్యూజియంకి అయితే పర్ పర్సన్ 30 రూపీస్ అయితే చార్జ్ చేశారనమాట. 30 రూపీస్‌కి వర్త్ అనే చెప్పుకోవచ్చు. కానీ చిన్నపిల్లకైతే అంత నచ్చదనే చెప్పుకోవచ్చు ఒక విధంగా. మనం ఇప్పుడే ఇందిరాగాంధీ మెమోరియల్ అయితే వస్తామనమాట. చూసుకోవచ్చు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్న ఇల్లయితే ఇదేననమాట. లోపలంతా ఎలాగుందో మీకు చూపిస్తాను చూసేయండి. మీరిక్కడ చూసుకోవచ్చు. ఆ రోజు చనిపోయేటప్పుడు ఆవిడ కట్టుకున్న శారీ గానివ్వండి, స్లిప్పర్స్, బ్యాగ్ అన్నీ మనకిక్కడ డిస్‌ప్లేలో అయితే చేశారనమాట. ఆవిడ వాడిన వస్తువులు కూడా మనకిక్కడ డిస్‌ప్లేలో చేశారు. చాలా చక్కగా ఆవిడ చిన్నప్పటి నుంచి ఆవిడ చనిపోయిన దాకా కూడా అన్నీ డీటెయిల్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఆవిడ మెమోరీస్ కూడా అన్నీ బాగా ప్లేస్ చేశారు ఇక్కడ. లోపలైతే చాలా బావుంది. నేషనల్ మ్యూజియం కన్నా నాకు ఇందిరాగాంధీ మెమోరియల్ ఖచ్చితంగా విజిట్ చేయాలనే చెప్పుకోవచ్చు. ఇంకా చాలా అయితే ఉంది చూసేయండి.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందిరాగాంధీ లివింగ్ ఏరియా అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడే మీటింగ్స్ గట్టా కూడా అయ్యేవంట. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు బాంబ్ బ్లాస్ట్‌ల అక్కడ మిలిగిన డ్రెసెస్ అయితే ఈ విధంగా షోకేస్‌లో అయితే పెట్టారు. ఇందిరాగాంధీ మెమోరియల్ అయితే చాలా బాగుంది నేషనల్ మ్యూజియం కన్నా. మనకిలా బయటికి నడిచెళ్తే అన్నీ మనకి చాలా డీటెయిలింగ్‌గా అయితే పెట్టారనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. మీరు ఇక్కడ చదివినట్టయితే ఇందిరాగాంధీ గారు లాస్ట్ నడిచిన ప్లేస్ అయితే ఇదేనమాట. ఇక్కడ నడుస్తూ వెళ్తుండగా ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఆమెని షూట్ చేయడం అయితే జరిగింది. మీకు అటుపక్కెళ్ళైతే చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్టు కూడా అయితే ఇక్కడ మొత్తం రాసిపెట్టి అయితే ఉందనమాట. మీరు కరెక్ట్‌గా చూసినట్టయితే అక్కడ అద్దం అయితే ఉంది కదా! కరెక్ట్‌గా ఆ పొజిషన్‌లో అయితే షూట్ చేయడం అయితే జరిగిందనమాట. లాస్ట్ చనిపోవడం కూడా అక్కడే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. రేపైతే ఆగ్రా అయితే ఎళ్ళిపోతున్నామనమాట. రేపు వ్లాగ్ మాత్రం ఎవరు మిస్ కాకండి. ఇంతవరకు ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. ఈ ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్ అయితే ఇంక ముందుకు మీకు తెస్తూ ఉంటాను. ఇర్రెగ్యులర్ కాకుండా డైలీకి అయితే వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీఎంకే వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బై. సీ యూ.